కామ్రేడ్ సీతారాం యేచూరి ఒక తెలుగు వ్యక్తి. కమ్యూనిస్టు ఉద్యమంలో 50 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం కొనసాగిన నేత. విద్యార్థి దశ నుండి వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితులై సుమారు 50 సంవత్సరాల పాటు ఆ సైద్ధాంతిక భూమికకు కట్టుబడి తన జీవనాన్ని సాగించిన వ్యక్తి సీతారాం కేసరి. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యునిగా, దేశ రాజకీయాల్లో ఒక మంచి మేధావిగా కూడా సీతారాం యేచూరి పేరుగడించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆధునిక భావాలు కలిగిన నాయకునిగా కూడా సీతారాం యేచూరి గుర్తింపు సాధించారు. ఒకప్పటి కమ్యూనిస్టు నాయకులైన సుర్జిత్ సింగ్, జ్యోతి బసుల స్ఫూర్తితో కొనసాగిన సీతారాం యేచూరి దేశంలో సంకీర్ణ రాజకీయాల విషయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఎన్నో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కూడా ఆయన వెనకుండి తనదైన శైలిలో వ్యవహరించారనడంలో సందేహం లేదు. ఈరోజు ఇండియా కూటమి ఏర్పాటులోనూ, ఇండియా కూటమిలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక రాజకీయ పక్షాలన్నింటినీ ఏకతాటిపై తీసుకుని రావడంలో కూడా సీతారాం యేచూరి కృషి ఉందనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ మొత్తం వ్యవహారానికి ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఇలా విద్యార్థి నాయకుడుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నుండి ప్రారంభమైన ఆయన రాజకీయ పయనంలో అమెరికాకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఈ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, ఇది అమెరికా పాటించే సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సీతారాం యేచూరి గట్టిగా పోరాడారు. ఈ ప్రపంచీకరణ, తద్వారా దానికి సంబంధించిన ప్రపంచ బ్యాంకు నిబంధనలు, వీటన్నిటినీ ఆయన ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వచ్చారు. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎన్నో సామాన్యులకు సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టడంలో కూడా సీతారాం యేచూరి పాత్ర ఉంది. అది ఈ పని హక్కు కానీ, లేదా ఉపాధి హామీ పథకం కానీ, లేదా ఆహారపు హక్కుకు సంబంధించిన చట్టాలు కానీ, మినిమం వేజెస్కు సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేయడంలో సీతారాం యేచూరి పాత్ర ఎంతో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఇటువంటి సీతారాం యేచూరి తాను నమ్మిన సిద్ధాంతానికి, ప్రజల కోసం తాను నమ్మిన పద్ధతిలో ఆయన పని చేసుకుంటూ వెళ్ళారు. ఆ పని ఎంతో నిబద్ధతతో చివరి వరకు ఆయన చేయడం ప్రశంసించాల్సిన విషయమే. అయినా కేవలం భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకంతో చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో ఆయన జతకట్టడం అక్కడక్కడ విమర్శల పాలైంది. అటు కాంగ్రెస్కు, ఇటు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా దూరంగా, స్వతంత్రంగా వామపక్షాలు ఉండాలన్న డిమాండును సీతారాం యేచూరి పూర్తిగా అమలు చేయలేకపోయారు. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే దీంతో సీతారాం యేచూరి వామపక్షాలను కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా మార్చేశారనే విమర్శ కూడా లేకపోలేదు. దీంతో కాంగ్రెస్తో కలిసి నడవడం వల్ల పశ్చిమ బెంగాల్లోనూ, త్రిపురలోనూ, మిగతా చోట్ల అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది అని సీతారాం యేచూరి పట్ల కేరళ కమ్యూనిస్టులు కొంత గుర్రుగా ఉన్న విషయము అందరికీ తెలుసు. ఈరోజు సీతారాం యేచూరి జాతీయ స్థాయిలో పదే పదే కాంగ్రెస్ నాయకులతో కలిపి నడవడం వల్ల కేరళలో కమ్యూనిస్టు ఉద్యమానికి, కమ్యూనిస్టు ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి చోట్ల పట్టిన
గతి పట్టే అవకాశం ఉందని, అంటే అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని కేరళ కమ్యూనిస్ట్ నాయకులు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి నడవడంలో సీతారాం యేచూరి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. భారతీయ జనతా పార్టీ ఆధిపత్య ధోరణిని అడ్డుకోవాలనేది తన ప్రాథమిక సైద్ధాంతికగా ఆయన ముందుకు నడిచారు. ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఆయనతో విభేదించేవారు ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని మినహాయించి, ఎందుకంటే కమ్యూనిస్టులు అమెరికా ప్రపంచీకరణ విధానాలను, క్యాపిటలిజం విధానాలను వ్యతిరేకిస్తారు. అదే అందరికీ తెలిసిందే, అది సైద్ధాంతిక పరంగా జరిగేది. అమెరికాలో కూడా కమ్యూనిస్టులు దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ మన దేశ రాజకీయాలకు వచ్చేసరికి కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే నెపంతో చిరకాల శత్రువు అయిన ఏ శత్రువునైతే కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చిందో ఆ శత్రువుతో కూడా చేతులు కలపడం కొంత ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమానికి ఇబ్బందికరంగా మారినా దాన్ని తాను నమ్మిన రీతిలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సీతారాం యేచూరి. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే 50 సంవత్సరాల సుదీర్ఘ కాలం ఒక వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తాను నడవాల్సిన బాటలో ప్రజల కోసం పనిచేయడం, కింద స్థాయి నుంచి, విద్యార్థి దశ నుంచి పార్టీకి పూర్తి స్థాయి బాధ్యుడిగా వ్యవహరించే స్థాయికి ఎదగడం, దేశ రాజకీయాల్లో ఒక మేధావిగా పేరు గడించడం ఎంతో గర్వకారణం. అటువంటి వ్యక్తి ఈరోజు అకాల మరణం చెందడం ఒక రకంగా విచారించదగ్గ విషయం. భారత రాజకీయాల్లో ఒక మంచి మేధావి ఈరోజు లేకుండా పోయారు. అటువంటి మేధావి భారత రాజకీయ చరిత్రలో ఎప్పటికీ ఒక ధృవతారగానే మిగిలిపోతారనే ఆశిద్దాం.